లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మన యేసు ఈ లోకంలోనికి వచ్చి తన వాక్య పరిచర్యలో చెప్పిన మాటలు. నీతిమంతులను నేను పిలువరాలేదు గాని పాపులనే పిలువవచ్చితిని. నశించిన దానిని వెదకి రక్షించుటకే ఈ లోకంలోనికి వచ్చితిని. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. అందుకే యేసుకు పాపుల స్నేహితుడనే పేరు వచ్చింది. ఎవరైనా క్షమించు అని ఆయనను అడిగితే శిక్షించేవాడు కాదు, క్షమించే దేవుడు. హల్లెలూయా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీర్పు తీర్చి శిక్షించక క్షమించి దీవించి పంపారు. ఆమేన్. యేసయ్యను నమ్ముకుంటే వచ్చేది తీర్పు కాదు, శిక్ష కాదు, రక్షణ.